ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, మొన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కానివ్వండి, నిన్న జరిగినటువంటి పులివెందుల నియోజకవర్గంలో జెడ్పీటీసీలో వైసీపీ ప్రభుత్వానికి డిపాజిట్ రాలేదంటే ఇంకా వైసీపీని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా వైసీపీ చెప్పిన మాటలు అనేది అర్థమవుతూ ఉన్నాయి. ఈరోజు ఆ వైసీపీ పార్టీలో ఆ నాయకులు, ఆ కార్యకర్తలు తప్ప ఓటర్ ఎవరు ఉండే పరిస్థితి లేదు. ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో సూపర్ 6 పథకాలు ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చాము. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా తూచి తప్పకుండా 12 నెలల్లో 13 నెలలు తిరిగి వచ్చేపాటికి సూపర్ 6లో అన్ని పథకాలు కూడా అమలు చేస్తూ వచ్చినటువంటి ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మేము ఆ రోజు సూపర్ 6 మేము ఎన్నికల హామీ ఇచ్చాము. ఈరోజు మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం అని మా మహిళా మండలందరూ కూడా మరి ఇలా స్త్రీశక్తి అనే పథకం ద్వారా ఫ్రీగా రాష్ట్రం అంతా తిరిగే విధంగా ఫ్రీగా ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం అనేది ఇది ఒక చరిత్ర. మరి మీరే చూస్తూ ఉన్నారు, మేమేమైతే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఈరోజు మేము 4000 పెన్షన్ తీసుకోండి, అన్న క్యాంటీన్ తీసుకోండి, ఈరోజు స్త్రీశక్తి తీసుకోండి, ఉచిత గ్యాస్ బండలు తీసుకోండి, ఈరోజు రైతుకి మరి రైతు భరోసా అమౌంట్ తీసుకోండి, తల్లికి వందనం తీసుకోండి. ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రతి సంవత్సరం కూడా 1,20,000 కోట్లు ఆర్థిక అప్పులు కానివ్వండి, వడ్డీలు కానీ కట్టుకుంటూ మొదటి తారీఖు వచ్చేపాటి పెన్షన్లు కానివ్వండి, ఉద్యోగస్తుల జీతాలు కానివ్వండి, ఈరోజు అభివృద్ధిలో మేము ఒక సంవత్సరంలోనే ఎవరు ఉరికిలెత్తించలేరు. మళ్ళీ సంవత్సరం ఈరోజు ఇచ్చేపాటికి ఈ రాష్ట్ర చరిత్ర మారబోతూ ఉంది. 2029 నాటికి పోలవరం అయిపోతుంది, అమరావతి అయిపోతుంది, చింతలపూడి ఏదైతే ప్రజలకు అవసరమైనటువంటి ఇండస్ట్రీలు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, అట్లాగే రైతులకి, రైతు కూలీలకి అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అది వైసీపీ ఇంకేమంటే వైసీపీ చరిత్ర మర్చిపోండి. 25 సంవత్సరాలు వైసీపీ అనేది మాట్లాడండి. 25 సంవత్సరాలు ప్రజలు ఇలా క్లారిటీగా ఉన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చదువుకున్న యువకులకు ఉద్యోగాలు కావాలంటే, రైతు కూలీలకి కూలి పనులు కావాలంటే, రైతు వ్యవసాయం చేయాలంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూటమి ప్రభుత్వం ఉంటే ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలు రావాలి, ఈ రాష్ట్రానికి వ్యవసాయం అభివృద్ధి చేయాలి, ఈరోజు చదువుకున్న వ్యక్తులకి ఉద్యోగాలు కల్పించాలి, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు ప్రజలందరూ ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. మహిళా మనులందరూ కూడా మా దగ్గరే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. మీరు చూడండి, మాకు ఉచిత బస్సులని ఎవరో బస్సులే కూరేకెక్కట్లే. మాకు ఈరోజు రాజధాని కావాలి, పోలవరం కావాలి, మరి ఈరోజు ఇండస్ట్రీలు కావాలి, సాఫ్ట్వేర్ రంగం కావాలని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ అడుగుతున్నారే కానీ మాకేదో చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణం చేశారు, మేము 14 బస్సులో తిరుగుదామని ఏ వ్యక్తి కోరుకోవట్లేదు. రాష్ట్ర అభివృద్ధి కావాలని ప్రతి ఒక్క మహిళలు కానివ్వండి, రైతులు కానివ్వండి, యువకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కావాలనే కాంక్షలో ఉన్నారే తప్ప మాకేదో ఫ్రీ బస్ కావాలి, ఫ్రీ గ్యాస్ బండ్ కావాలి, లేకపోతే ఇవన్నీ అనేది ఈరోజు కాదు. ఈరోజు మేము చదువుకున్న మా పిల్లలకు ఉద్యోగాలు కావాలని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మేము పని చేసుకుంటా మా పని కావాలని ఈరోజు అడుగుతూ ఉన్నారు. ఈరోజు చదువుకున్న ఉద్యోగస్తులు, యువకులందరూ కూడా ఉద్యోగాలు కావాలని ఈరోజు కోరుతూ ఉన్నారు. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో 2029 నాటికి ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రానికి తీసుకెళ్ళడానికి కూటమి నాయకులు ఈరోజు రెడీగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే అధికారం వచ్చినటువంటి 14 నెలల్లో ఈరోజు కేంద్రం నుంచి వచ్చేటువంటి పంచాయతీలకి 3వ గ్రాంట్ ఈరోజు రిలీజ్ చేశామంటే కూటమి ప్రభుత్వం ఏ విధంగా మరి ముందుకెళ్తుందనేది చూడాలని కోరుతా ఉన్నాం. సార్ అసలు వైసీపీ అనేది పక్కన పెట్టండి, ప్రజలే దాన్ని తీసి పక్కన పెట్టారు. వైసీపీ అనేది సీప్ పార్టీ అయిపోయింది. ఇంకా అది వాళ్ళు ఏదో చెప్పుకుంటారంటే వాళ్ళు ఎంతవరకు వాళ్ళు మనుగడ కాపాడుకోవడం కోసం ఒక తల్లికి న్యాయం చేయలేని వ్యక్తి, ఒక చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి, ఒక బాబాయిని చంపిన వ్యక్తిని నువ్వు బయట పెట్టలేనటువంటి వ్యక్తివి. ఈరోజు నువ్వు ఏదో కాకం కవర్లు చెప్తే నేను ఒక్కసారి గెలిపినన్నా, నిన్ను ఒక్కసారి గెలిపించారో అదే నీ ఫస్ట్ అండ్ లాస్ట్. మళ్ళీ వైసీపీ కలలు గంటం ఏదో ఇవాళ కార్యకర్తలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళు మీటింగ్లు పెడితే 400-500 మంది ఎక్కడైతే డబ్బులు తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారే తప్ప జెన్యున్ పర్సన్ ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మా బతుకులు మారాలి, మేము గత 5 ఏళ్ళు మోసపోయాం, 100 రూపాయలు మాకు ఇచ్చి 1000 రూపాయలు లాగేశాడు జగన్మోహన్ రెడ్డి అని ప్రతి ఒక్కళ్ళు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు దాన్నే బేస్ తప్ప మేమేదో వాళ్ళేదో చెప్పారో మేమేదో చెప్పాను కాదు. న్యాయ నిర్ణేతలు ఈరోజు ప్రజలు. ఈరోజు కూటమి బాగా పనిచేస్తే కూటమి ఓట్లేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు బాగా పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లేస్తారు. మేము చేయాల్సింది మేము ఏమైతే హామీ ఇచ్చామో మా హామీని మేము నిర్వహిస్తాం. పోలవరం ప్రాజెక్టు కడతాం, చింతలపూడి ప్రాజెక్టు కడతాం,
ఈరోజు రాజధాని కడతాం. ఈరోజు చూస్తున్నారు అందరి నివారణ నుంచి 735 కిలోమీటర్లు నీరు తీసుకెళ్ళినటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్ర రాయలసీమని రత్నాలసీమంగా మారుస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఈరోజు నరేంద్ర మోడీ గారు సారథ్యంలో ఈరోజు ఈ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం.